నమస్తే అన్న. నమస్కారం ఎక్కడ ఉంది సార్. ఎక్కడ మనకి? మాది ఉద్దిపట్ల సార్, పిఎపల్లి మండలం ఉద్దిపట్ల, నల్గొండ జిల్లా. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రజలు సన్నబియ్యం కానీ, మరి ఈ వడ్ల బోనస్ 500 రూపాయలు కానీ, కళ్యాణ లక్ష్మి డబ్బులు, ఇప్పుడు ఇంతకుముందు పెండ్లి అయితే సంవత్సరానికి డబ్బులు పడేది, ఇప్పుడు ఎమ్మటే నెలకే డబ్బులు పడుతున్నాయి. బస్సు ప్రయాణం కానీ, మహిళలందరూ కూడా హర్షించదగ్గ పథకాలు మంచిగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతురు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉర్రు. మరి ఈ 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ల నుంచి వెళ్ళని కేసీఆర్ గారు ఈరోజు వరంగల్లో మీటింగ్ పెట్టి ఏదో ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఫామ్ హౌస్లనే పండుకుండు. అసలైన నాయకుడు అయితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి పెద్ద మనిషిగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మేము సమాధానం చెప్తాం మా ముఖ్యమంత్రి గారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు హర్షిస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది ఏ ప్రభుత్వం ఉంటుంది? మీరు రాసి పెట్టుకోండి సార్. 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకదాటిగా వస్తుంది. వైఎస్ఆర్ ఆశయాలని కొనసాగిస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ నిర్ణయాలు, బీసీ రిజర్వేషన్ కూడా, బీసీ డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాన్ని కూడా బీసీలకు ఈరోజు అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇప్పుడు చివరగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా లోపాలు ఉన్నాయంట? కాంగ్రెస్ పార్టీ లోపాలంటే ఒక రైతు బంధు విషయంలో కొంచెం ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది అంచెలంచెలుగా మా ముఖ్యమంత్రి అమలు చేస్తాడని విశ్వాసం మాకుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ వరకు ఈ రైతు బంధు ఒకటి మాత్రం మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకువెళ్తే ప్రతి ఎలక్షన్ ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ విజయ బావటలో ముందుకు వెళ్తుందని మేము తెలియజేస్తున్నాం. చివరగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలంటే ఏం చెప్తారు సజెషన్? కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భారతదేశంలో ఇంతకుముందు 2004లో మాకు ప్రభుత్వం ఉపజెప్పినప్పుడు కానివ్వండి, ఈ 2023లో ప్రభుత్వం ఉపజెప్పినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది. ఎందుకు ముందుంటది అంటే మా ప్రభుత్వం రాగానే రావడంతో రమారమి సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని పథకాలు అమలు చేసినామంటే కంపల్సరీ మా ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాడు అని ప్రజలలోకి తీసుకుపోవడానికి మేము గర్వంగా చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ గురించి. ఓకే అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.